అది జూలై 12, 2015. బాహుబలి రిలీజ్ అయిన 2 రోజుల తర్వాత ప్రతిరోజులాగే చప్పగా కాకుండా ఎంతో గొప్పగా ఉంటుందనుకున్నాను. కానీ పనిలోనోడు ప్రేమిస్తాడు, పనికిమాలినోడు ఫ్రెండ్షిప్ చేస్తాడు. నేను ఆ రెండు కాదు. మీ అమ్మ చూసే చూపు, తన పెద్ద బొట్టు, తన బాడీ లాంగ్వేజ్, ఒక్క సెకండ్కి మీ అమ్మ దెయ్యం ఏమో అని డౌట్ వచ్చింది. వావ్, నువ్వు సూపర్ డాడీ. మమ్మీని టీస్ చేసిన వాళ్ళని పీస్ పీస్ చేసావు. హార్ట్లో ఎమోషన్ ఎక్కువైనప్పుడు బ్రెయిన్లో లాజిక్ తగ్గిపోతుంది. ట్వంటీ ఇయర్స్గా విడాకులు ఇవ్వకుండా వేధించుకు తింటున్న మీ అమ్మ ఉన్న అదే ఇంటికి నేను ఇల్లరికి పల్లుడుగా రావాలి. మీ అమ్మని చంపేద్దామంటే డిసైడ్ అయ్యాను. అమ్మాయిలు పాము లాంటి వాళ్ళు పాలు తాగి విషం కక్కుతారు. అదే అబ్బాయిలు ఆవు లాంటి వాళ్ళు ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతారు. మీ అమ్మో లేడీ డిక్టేటర్, ఇంకా వాడి బతుకు బ్లాక్ బస్టర్. హలో, చెప్పక్క. అవునా, నేను అందుకే చెప్పాను రైట్ హ్యాండర్స్ని పెళ్లి చేసుకోవద్దని. నా మాట విన్నావా? పెళ్ళయ్యాక మారతాడు అన్నావు. ఇప్పుడు చూడు నాటకాలు చేస్తున్నాడు. సర్లే, నువ్వేం కంగారు పడకు. బావగారికి మందెక్కువై మంచి నిద్రలో ఉన్నప్పుడు కాల్ చేయి. వచ్చి రైట్ హ్యాండ్ నరికి అవతల పడేస్తాను. అప్పుడు చచ్చినట్టు అని లెఫ్ట్ హ్యాండ్తోనే చేసుకుంటాడు. సరేనా? ఉంటాను మరి, బాయ్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, వన్ సెల్ఫీ. నేను సెల్ఫీ డాక్టర్.